సో మా ఎంపీ గారికి ఒక అపాయింట్మెంట్ ఉంది, అందుకని వారు వెళ్తున్నారు, దయచేసి ఏమనుకోవద్దు. ఈజ్ లీవింగ్. సో కమింగ్ టు ది అదర్ ఇష్యూస్, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నిన్న చాలా విషయాలు. నేను మూసీ కోసం 1,00,000 కోట్లు అడిగినా, నేను సూటిగా అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరానికి 1,00,000 కోట్లు కావాలని కేసీఆర్ ఎట్లయితే డిపిఆర్లు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసిండో, అట్లా ఈరోజు రేవంత్ రెడ్డి 1,00,000 కోట్లు కావాలంటాడు. ద డే వెన్ హీ స్టార్టెడ్ మూసీ ప్రక్షాళన అని మాట్లాడిన రోజు రేవంత్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చిన మాటలు 50,000 కోట్లు అయితే సరిపోతాయో అన్నాడు. 3 నెలలు దాటిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నోట్లకెళ్ళి వచ్చిన మాటలు మూసీ ప్రక్షాళనకి 70,000 కోట్లు కావాలని అడుగుతున్నాడు. బడ్జెట్కి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళనకి 1,00,000 కోట్ల రూపాయలు కావాలని అడుగుతున్నాడు. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ టు ద తెలంగాణ గవర్నమెంట్ అండ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. నువ్వు డిపిఆర్ ఇచ్చినవా రేవంత్ రెడ్డి? మూసీ ప్రక్షాళనకి నీ దగ్గర డిపిఆర్ ఉందా? డిపిఆర్ తయారు చేసినవా? డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయకుండా 1,00,000 కోట్లు ఇస్తే కాళేశ్వరాన్ని ఆయన ఏటీఎంగా మార్చుకుంటే రేపు మూసీ ప్రక్షాళనని రేవంత్ రెడ్డి అయిన కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం, ఎమ్మెల్యేల కొనుగోలు కోసం వాడాలనుకుంటున్నాడు తప్ప ఈ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. దీంట్లో ఆయనకి ఏం ఆలోచన లేదు, లక్ష్యం లేదు. ఆయనకున్న ఒకే ఒక ఆలోచన డబ్బులను ఎట్లా తీసుకోవాలి, డబ్బులను ఎట్లా దోసుకోవాలనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ సందర్భంగా ఫసల్ బీమా యోజనలో చేరుతాం, నేను చెప్పలే ఇది. ఫసల్ బీమా యోజనలో చేరుతామని నిన్న బట్టి చెప్పినాడు. ఎక్కడిది ఫసల్ బీమా యోజన? కేంద్ర ప్రభుత్వం ఇస్తలేడా? ఫసల్ బీమా యోజన కింద మేము ఇచ్చినటువంటి పైసలు కావా? మీరు ఇంకా చెప్పిండ్రు ఏమని, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామన్నారు ఏడాదికి. ₹1 బట్టి గారు ₹1 కౌలు రైతుల కోసం ఇచ్చిండ్రా? నేను ఇందాక అడిగిన మహిళలకు ఇస్తాను 2,500, సంవత్సరానికి 30. తెలంగాణ జనాభా 4.5 కోట్లు అనుకుంటే ఆ 4.5 కోట్లలో కనీసం 2,25,00,000 మంది మహిళలు ఉంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 1 కోటి మంది అని ఉంటారు కదన్న. కనీసం ఎలిజిబిలిటీ ఉన్న మహిళలు 1 కోటి మంది ఉంటారు. 1 కోటి మందికి ఏడాదికి 30,000 ఇస్తే నెలకు 2,500 చొప్పున 12 నెలలకి 30,000 ఇంటూ ఏడాదికి 1 కోటి మందికి ఇస్తే 30,000 కోట్ల రూపాయలు మా తెలంగాణ ఆడబిడ్డలకి మీరు ఇస్తా అని చెప్పి మీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాట. ₹1 ఇస్తుర్రా? దానికి 1 పైసా కేటాయించిర్రా నిన్న బడ్జెట్ లోపల? ఏం కేటాయించారు? ఎన్ని పైసలు కేటాయించారు నిన్న బడ్జెట్ లోపల? ఒక్కసారి మీరు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం. ఇది చెప్పకుండా మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే తప్పు అవుతుంది. నేను మీ మాటలనే మీకు గుర్తు చేస్తూ ఉన్నా, ఇవి నా మాటలు కావు, మీ మాటలనే మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు రాలేదు, ఆంధ్రప్రదేశ్ పేరు వచ్చింది, తెలంగాణ పేరు రాలేదు. మరి నిన్న తెలంగాణ బడ్జెట్లో 33 జిల్లాలలో ఒక్క జిల్లా పేరు వచ్చిందా రేవంత్ రెడ్డి? వికారాబాద్ జిల్లాలో తలసరి ఆదాయం 1,90,000 ఉంటే రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 9,60,000 ఉంటే మరి వికారాబాద్ జిల్లాకి ప్రత్యేకంగా ఏమైనా గ్రాంట్లు ఇచ్చిండా రేవంత్ రెడ్డి? ఏమండి స్పీకర్ గారు, స్పీకర్ కుర్చీలో కూర్చొని అప్పుడప్పుడు మైకులు ఆన్ చేసుడు కాదు. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న నీ వికారాబాద్ జిల్లాలో తలసరి ఆదాయం 1,90,000 ఉండి నువ్వు పక్కనే ఉన్న విడిపోయినటువంటి రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 9,60,000 ఉంటే ఎందుకు మౌనమునిలా ఉన్నారో వికారాబాద్ ఎమ్మెల్యేలు షుడ్ ఆన్సర్. ఏం మారిందన్నా? గజ్వేల్ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉంటే గజ్వేల్ గడా అవుతుంది, గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది. హరీష్ రావు ఆర్థిక మంత్రి ఉంటే సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వస్తుంది. ఇంకో మంత్రి కేటీఆర్ వై సిరిసిల్ల మంత్రి అయితే సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది. ఇవాళ ఏమైందన్నా? కొడంగల్కి వెళ్ళి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇవాళ ఏమొచ్చిందన్నా? కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా వచ్చింది. దానికి 5,000 కోట్లు ఇచ్చుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన అయితే గజ్వేల్ గడ అయింది, సిద్దిపేట సుడా అయింది, సిరిసిల్ల సుడా అయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కొడంగల్ కూడా అయింది తప్ప వికారాబాద్ కూడా కాలేదు, రంగారెడ్డి రుడా కాలేదు. దర్ ఈజ్ నో చేంజ్. 33 జిల్లాల పేర్లని నిన్న బట్టి బడ్జెట్లో ఎందుకు మాట్లాడలేదు? కొడంగల్కు మెడికల్ కాలేజ్ తీసుకుపోయినావు, కొడంగల్కు డిగ్రీ కాలేజ్ తీసుకుపోయినావు, కొడంగల్కి నర్సింగ్ కాలేజ్ తీసుకుపోయినావు. ముఖ్యమంత్రి అయినాక ఎంపీ ఎన్నికల కంటే ముందు పోయి 4,600 కోట్ల రూపాయలకి శంకుస్థాపనలు చేసుకొని వచ్చినావు. మరి మిగతా 118 నియోజకవర్గాలకి
ఈ బడ్జెట్లో ప్రతి నియోజకవర్గానికి 4,600 కోట్లు ఎందుకు ఇవ్వలేదు రేవంత్ అని అడుగుతున్నా. నేను నిన్నటి దాకా ప్రాతినిధ్యం వహించిన మా దుబ్బాకకో మెడికల్ కాలేజీ, లేకపోతే మా ఆదిలాబాద్ జిల్లాలో మా నగేశన్నకో ఒక బోధుకో ఒక కడెంకో మరో మెడికల్ కాలేజీ. దిస్ ఈజ్ కాల్డ్ ఏమంటారు, మొత్తం ఇన్ టోటల్గా మీరు దేశాన్ని రాష్ట్రాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాంప్రహెన్సివ్ ఆలోచించుకోవాలి. నువ్వు ముఖ్యమంత్రి కాగానే కూడా చేసినావు, కూడా అని కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేసుకొని 5,000 కోట్లు కూడాకి ఇచ్చుకున్న నీకు భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి నైతిక హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్తున్నా. చివరిగా 2 మాటలన్నా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అన్న, ఇది నా సొంత కవిత్వం కాదు, రేవంత్ రెడ్డి గారు మీ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 6. కాంగ్రెస్ మేనిఫెస్టో ఎన్నికల కంటే ముందు ఇచ్చిన మేనిఫెస్టో పేజ్ నెంబర్ 6లో